వెల్కమ్ బ్యాక్ టు వీడియో. ఈరోజు అయితే కమ్లకోట డ్యామ్ దగ్గరకు వచ్చేసాం. మన బద్వేల్ నుంచి ఎగ్జాక్ట్ గా ఒక 12 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. నేను నిద్ర లేకముందే ఇంటికాడికి వచ్చేసి బ్రష్ చేయలేదురా అని చెప్పినా వినకుండా ఎక్కడికైనా ట్రిప్ కి పోదామని మా ఊరు వరకు తీసుకొచ్చారు వీళ్ళు. మా ఇంట్లో ఉసిరికాయలు ఉంటే పెరుక్కొని డ్యామ్ దగ్గరికి అయితే బయలుదేరాం. ఎంజాయ్ చేయడానికి అయితే వ్యూ పాయింట్ మామూలుగా ఉండదు. ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి వీడియో. చూడు చూడు ఆరుతున్న సేరు ఏమంటుంది, తుళ్ళి తుళ్ళి ఆడుకుంటూ ఏ చూటాగనుంది, నింగిలోని మేఘమేమి ఆకలిస్తా ఉంటే తెచ్చుకున్న టిఫిన్ అయితే ఓపెన్ చేసి తిన్నాం. పెట్టండి మా ఊరి ఇల్లు టేస్ట్ అయితే ర్యాంప్ ఉంది. అదే పనిగా ఫస్ట్ ఈ డ్యామ్ కార్డ్ రాకుండా మా ఊరికి అయితే వెళ్ళిపోయాం. అక్కడి నుంచి ఒక 50 రూపాయలు ఇడ్లీ తీసుకున్నాం. 10కి 3 ఇడ్లీలు అనమాట. చట్నీ ఈ ఇడ్లీ అయితే కాంబినేషన్ సూపర్ ఉంది, ఎక్సలెంట్గా ఉంది. ఈ డ్యామ్ కాడ ఈ నేచర్లో తింటా అంటే మీ ఫీల్ ఏంది? సాయి ఫుడ్ లవర్ ఆడు ఉంటాడు, ఫుడ్ ఉంటుంది అయ్యా. ముఖ్యంగా ఎంజాయ్మెంట్ ఫుల్ ఉంటుంది, అన్లిమిటెడ్ ఎంజాయ్మెంట్ అంటే. అంత వాటర్ చూసినాక మా వాళ్ళ ఆత్రం అయితే అస్సలు ఆగదు. స్విమ్మింగ్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడి నుంచి అయితే కమ్లకోట డ్యామ్ వ్యూ పాయింట్ మామూలుగా ఉండదు. ప్రతి ఒక్కరికి అద్భుతంగా ఎక్సలెంట్గా చూపించింది. రాగాలు పాడుకుంటూ హాయిగా పొమ్మన్నది, నాతో కలిసి రమ్మన్నది, గాలిలో వాటర్ ఫోర్స్ అయితే చాలా స్పీడ్ గా వస్తుంది. మేము లోపల పోదామంటే ట్రై చేసి ఫస్ట్ వాటర్ ఫోర్స్ ఎంత ఉంటుందో కనుక్కుందామని ఒక బండరా అయితే తీసుకొని వాటర్ లో అయితే పడేసా. ఆ ఫోర్స్ కి అయితే ఇంత పెద్ద రాయి నిలబడలే, మనమైతే కొట్టుకొని అదేమైనా. అప్పుడప్పుడు మాలాగే మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తా ఉండండి. ఎప్పుడు బతుకుతామో ఎప్పుడు చేస్తామో తెలియని బతుకులు మంటివి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. మా వాళ్ళు అయితే వాటర్ చూడగానే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, రచ్చ లేపుతున్నారు. వీళ్ళని చూసి ఏర్లో ఉన్న చేపలు కూడా భయపడతాయి. అంత ఘోరంగా చిన్న చిన్న పిల్లల్లాగా ఆడుకుంటున్నారు. ఏ మాట కామాట చిన్న పిల్ల వయసులోనే బాయిలు వీళ్ళు చాలా డ్యామ్ అనమాట. కమ్లకోట డ్యామ్ ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ చాలా మంది రైతులు బతుకుతారు అనమాట. చాలా మామూలు లేదు, లేదు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మేము ఇంత కష్టపడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడు చూడు ఆరుతున్న సేరు ఏమంటుంది. ఈ ఉసిరికాయ దంచుకొని ఉప్పు కారం వేసుకొని అంటే మామూలుగా లేదు. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది.